మిమ్మల్ని చూడంగానే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తది అందరికి. సో, ఐ అవును. డోంట్ వాంట్ టు సే నేను మీ సీరియల్స్ చూస్తూ పెరిగాను అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు సే. నేను అదే అనబోయాను. యూజువల్‌గా అందరు ఫస్ట్ నాకు చెప్పే డైలాగ్ ఏంటంటే, "అదేంటండి మీరు ఇంకా మారలేదు అలాగే ఉన్నారు." కొంచెం ఇలా ఎగురుతూ ఉంటాం కదా! ఆ టైంలో నేను చిన్నప్పటి నుంచి మీ సీరియల్స్ చూసా నేను కూడా చిన్నప్పటి నుండే చేస్తున్నాను అని చెప్పాలి. నేను అదే చెప్తాను అంతే కదా! యాక్చువల్లీ. యాహ్! రైట్. ఒక 'పద్మవ్యూహం' ఒక ఆ టైంలో సీరియల్స్ కూడా డిఫరెంట్ ఉండే. 'అగ్నిసాక్షి' అబ్సల్యూట్లీ. గాని అండ్ 'భైరవి' క్యారెక్టర్ యాహ్! అండ్ సో, ఇవన్నీ మేము చూసినప్పుడు నిన్న ఐ వాస్ జస్ట్ గోయింగ్ త్రూ అనమాట. యూట్యూబ్‌లో సీరియల్స్ చూసాను. సో, మీ ఆ ఫస్ట్ ఎపిసోడ్స్‌లో యూ ఆర్ లైక్ డిఫరెంట్ ఉన్నారు అండ్ చాలా యాహ్! చేంజ్ అయ్యారు ఇప్పటికి కూడా. Yeah. You're the first one to say that to me, but I accept it. Thank you. Because I feel that change is the only constant. మనం కాన్స్టెంట్‌గా ఇవాల్వ్ అవుతూ ఉండాలి. అంటే ఎక్స్‌పెక్టింగ్ దట్ ఐ లుక్ లైక్ వెన్ ఐ వాస్ 20 ఆర్ ఫీల్ లైక్ ఐ వాస్ 20 అనేది అది వెరీ అన్‌రియలిస్టిక్. అండ్ వేర్ ఇస్ ద గ్రోత్ ఇఫ్ యూ నో వాంట్ టు గో బ్యాక్ టు దాట్. సో, నేను ఎప్పుడైనా నాకు ఎవరైనా నువ్వు మారిపోయావు అంటే నేను కాంప్లిమెంట్‌గా తీసుకుంటాను. బికాజ్ దట్ ఈస్ గ్రోత్.